హాయ్ హలో వెల్కమ్ టు ఆడవాళ్ళ పనిని అతి సులువుగా చేసేటువంటి కిచెన్ యంత్ర. చక్క మీకు లాస్ట్ ఎపిసోడ్ లో మల్టీ స్టీమర్ ని చూపించాను కదండి. ఈ పాటికి చాలా మంది కొనేసారు, వాడుతూ ఉన్నారు, వాళ్ళ పనిని చాలా తక్కువగా తగ్గించేసుకున్నారు కదా. ఏంటి థ్యాంక్ యూవా? నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలండి బాబు. నిన్న ఎపిసోడ్ లో చూపించిన దానికి మీరు థ్యాంక్ యూ చెప్తే ఈ రోజు ఎపిసోడ్ లో చూపించే మా యంత్రాన్ని చూసి మీరు ఎగిరిగా అంతేస్తారేమో, నన్నుంటే గబగబా తిప్పి కింద డామ్ అని పడేస్తారేమో కదా. అలాంటి ఒక కిచెన్ యంత్రంతో ఈ రోజు నేను మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అనుకుంటున్నారా? ఎయిర్ ఫ్రైయర్. సో ఇప్పుడు ముందు ఎయిర్ ఫ్రైయర్ గురించి మీకు చెప్తాను. ఎయిర్ ఫ్రైయర్ లో మన చక్క డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. అది కూడా ఒక్క చుక్క కూడా ఆయిల్ లేకుండా అద్భుతమైన ఫ్రెంచ్ ఫ్రైస్ అన్ని చేసుకోవచ్చు. ఏంటి నిజమా ఏంటండి బాబు? నేను ఇప్పుడు చూపిస్తాను కదా, చూసిన తర్వాత మీరే ఒప్పుకుంటారు అంజలి యు ఆర్ సూపర్ అని. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి స్టార్ట్ చేద్దామంటే ఫస్ట్ మనం ఎయిర్ ఫ్రైయర్ గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి. సో ఇప్పుడు ఇది మెయిన్ బౌల్ అనమాట. ఇక్కడ ఒక మనకి బటన్ కనిపిస్తుంది, మీరు చూసారు కదా. ఈ బటన్ ని ఇలా లోపలికి పుష్ చేస్తే ఈ అటాచ్మెంట్ ఇలా బయటకు వచ్చేస్తుంది, చూసారు కదా. సో ఇప్పుడు ఇందులో ఒక బాస్కెట్ అండ్ ఇంకొక బౌల్ ఉంది. ఇది కూడా మనం ఓపెన్ చేయొచ్చు. నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా. ఏం లేదండి, ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ కొంచెం ముందు కంటే మనకి ఇంకొక బటన్ కనిపిస్తుంది కదా, దీన్ని ఇలా ప్రెస్ చేస్తే ఇది ఇలా సపరేట్ అయిపోతుంది. ఈ బాస్కెట్ ఉంది కదా, ఈ బాస్కెట్ 4 లీటర్ కెపాసిటీతో ఉంటుంది. సో అంతవరకు మనం ఇంట్లో కుక్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఇందులో ఏదైనా వండినప్పుడు సో దీని నుంచి ఏమైనా కొద్దిగా ఇప్పుడు చికెన్ వండుతున్నాం అనుకోండి, లెట్స్ సే ఆ చికెన్ కొంచెం పేప్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా ఆ స్కిన్ కి అనేది కొంచెం ఆయిల్ వస్తుంది. ఆయిల్ అంతా అలా ఏదైనా వేస్టేజ్ కనుక వచ్చేస్తే ఈ బౌల్లోకి వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రెండు మనం చక్కగా వాష్ చేసుకోవచ్చు, వాషబుల్. సో వాష్ చేసుకొని మళ్ళీ నీట్ గా తుడిచేసి మళ్ళీ మనం కుక్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని సెట్ చేసేస్తున్నా. సెట్ చేయడం కూడా సేమ్. మనకి దీంతో పాటు ఎయిర్ ఫ్రైయర్ తో పాటు ఒక మాన్యువల్ బుక్ ఇస్తారు. ఈ బుక్ లో మనకి ఏమేమి కావాలంటే చాలా మందికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా తెలియదు కాబట్టి దీంట్లో క్లియర్ గా ఉంటుంది. సో ఫస్ట్ ఓపెన్ చేస్తే ఫ్రెంచ్ ఫ్రైస్ చూసారా, దానికి కావాల్సినవి అన్నీ ఉంటాయి, ఎలా చేసుకోవాలో ఉంటుంది. దాంతో పాటు 180 degrees లో 5 minutes పెట్టాలి. ఓకే, 180 degrees లో 5 minutes పెడితే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోతాయి అనమాట. సో ఫ్రెంచ్ ఫ్రైస్ తర్వాత మష్రూమ్ చేసుకోవచ్చు, తందూరి గోబీ మసాలా చేసుకోవచ్చు, అసలు మీరు ఫ్రైస్ లో ఏమైనా చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో మనం ఫ్రైసే కాకుండా బేకింగ్ కూడా చేసుకోవచ్చు అండి. చాలా మందికి కేక్స్ ఇష్టం, పిల్లలు చాలా ఎక్కువగా ఇష్టపడి తింటారు. ఇప్పుడు ఏంటంటే ఎవరు బయట నుంచి తీసుకురావడానికి ఇష్టపడట్లేదు కాబట్టి మీరు ఈజీగా కేక్స్ కూడా ఇందులో చేసుకోవచ్చు, అలాగే బిస్కెట్స్ చేసుకోవచ్చు. సో మాన్యువల్ బుక్ కూడా చూసాం కాబట్టి ఈ రోజు మనం ఏం చేద్దామంటే పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ స్మైలీస్ చేద్దాం. అలాగే నాకెంతో ఇష్టమైనటువంటి చికెన్ కూడా మనం డీప్ ఫ్రై చేసుకొని ఎంజాయ్ చేద్దాం. రెడీ? ఎస్. సో ఇందులో మనం ఏం చేయాలన్నా అంటే ఏం ఫ్రై చేయాలన్నా ముందుగా 180 degrees లో 5 minutes ప్రీ హీట్ చేసుకోవాలి. ఏం చేసినా సరే ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. మీరు చికెన్ చేసినా సరే లేకపోతే ఎనీ ఫ్రైస్ చేయాలంటే మాత్రం ఒక 5 minutes 180 degrees లో ఓకే మనం ప్రీ హీట్ చేసుకోవాలి. సో అప్పుడు హీట్ అవుతుంది కాబట్టి ఆ తర్వాత మనం నెక్స్ట్ ప్రొసీజర్ ని చూసుకోవచ్చు. సో చక్కగా ఇది కూడా మనం ప్రీ హీట్ చేస్తాం కదా, ఆ 5 minutes తర్వాత మనకి టింగ్ అని ఒక సౌండ్ వస్తుంది, అంటే అప్పుడు రెడీ అనమాట. ఒక 10 minutes చాలండి. మనం ఇందులో వేసిన తర్వాత ఏదైనా ఒక పని ఉండి లేదంటే వేరే వంట కూడా చూసుకోవచ్చు. జనరల్ గా ఏంటంటే మనం ఇలాంటి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంట్లో చేయాలంటే డీప్ ఫ్రై చేసినప్పుడు కదలకుండా అక్కడే ఉండాలి, అది ఎంతసేపు అయితే అంతసేపు. చూసారా, టింగ్ అని ఒక సౌండ్ వచ్చింది అంటే రెడీ అనమాట. సో ఇప్పుడు ఒకసారి సూపర్ హాట్ గా ఉంది, చక్కగా మనం చల్లవంట వేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ ని చక్కగా ఇందులో వేసేసేయండి. అండ్ ఇప్పుడు స్మైలీస్. సో చూసారా, ఇలా వేసానో లేదో అప్పుడే మంచి స్మెల్ వచ్చేస్తుంది, అంటే ఆల్రెడీ ప్రీ హీట్ చేసాం కదా అందుకనమాట. ఓకే, సో చక్కగా ఇప్పుడు ఇలా లాక్ చేసేద్దాం.
ఓకే చెప్పాను కదా 180 degrees. ఫస్ట్ మనం 180 ఆల్రెడీ 180 degrees లోనే ఉంది. ఒక 10 minutes చాలు. ఓకే ఇది మనకి 1230 watts అనమాట. సో 4 లీటర్ వరకు మనకి కెపాసిటీ ఉంటుంది. అలాగే 2 years వారంటీ ఉంటుంది. 2 years లోపు ఏదైనా అయిందంటే మనం చక్కగా తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసి కొత్త తెచ్చుకోవచ్చు, డిషు అని ఫైట్ చేసి. అలాగే నేను ఇది ఎక్కడ కొన్నానో తెలుసా? డిమార్ట్ స్మార్ట్ హోమ్ నుంచి తీసుకొచ్చానండి. చక్కగా మీకు కూడా కావాలంటే మాకు వెళ్ళే టైం లేదు, ఓపిక లేదు అనుకుంటారా? డోంట్ వరీ, వాళ్ళకి ఒక ఫోన్ చేస్తే చక్కగా మనకి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేస్తారు. ఓకే చక్కగా 5 minutes అయ్యింది. ఒకసారి మన ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ స్మైలీస్ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దామా? భలే స్మెల్ వస్తుంది. సో ఒకసారి చూద్దాం. ఓ కావాలంటే మీరు మధ్యలో చక్కగా ఇలా కలుపుకోవచ్చు కూడా, నో వరీస్. కానీ చాలా ఫ్రెష్గా మంచి స్మెల్ వస్తుంది. మనం డీప్ ఫ్రై చేస్తే ఎంతలా స్మెల్ వస్తుందో అలానే వస్తుంది. ఓకే ఒకసారి కలిపేసి పెట్టేసాం. మళ్ళీ యాస్టీస్గా దాని వర్క్ అది స్టార్ట్ చేసింది. చూసాక మళ్ళీ సౌండ్ వస్తుంది. సో అలా యాక్చువల్గా ఏంటంటే దీని ప్రైస్ వచ్చేసి మనకి 4000 నుంచి స్టార్ట్ అయ్యి 14,000 వరకు ఉంటుంది. అంటే హై రెండు స్టార్టింగ్ ఇలా ఉంటాయి కదా అలా. సో ఇది 14,000. అలాగే మీ ఇష్టం, అంటే అకార్డింగ్ యువర్ బడ్జెట్ని బట్టి అలా మీకు ఏ రేంజ్ కావాలనుకుంటే అది మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే ఇంకొక 2 minutes లో మన ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోతాయి. చక్కగా మనం ఇంట్లో కనుక చేసుకొని తిన్నాం అనుకోండి, హెల్త్కి హెల్త్, ఆరోగ్యం. అండ్ ఇందులో మనం చెప్పుకోవాల్సిన గ్రేట్ థింగ్ ఏంటంటే కొంచెం కూడా మనం ఆయిల్ వాడట్లేదు. ఓకే ఇప్పుడు రెడీ అయింది. చూద్దామా? రెడీ 1 2 3. నాకన్నా ఎక్కువగా అందరికి టెన్షన్ ఉంది ఇది ఎలా ఉండబోతుంది అని. వావ్ సీ స్మైలీస్. వావ్ స్మైలీస్ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నాయి. అమ్మయ్య మమ్మల్ని ఆయిల్లో ముంచలేదు అని. చక్కగా గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చినాయి. సో లాక్ రిలీజ్ చేసేద్దాం. ఓకే ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ స్మైలీస్. ఓకే మనం ఆయిల్ ఏం వేయలేదు కాబట్టి ఎక్కువగా మనం వాష్ చేసిన అవసరం కూడా లేదు. జస్ట్ క్లాత్ తో ఇలా అంటే సరిపోతుంది అంటాను. కాకపోతే ఇది కొంచెం హీట్ తగ్గిన తర్వాత. వావ్ చూసారా, ఇంతకు ముందు నేను చెప్పాను అస్సలు ఆయిల్ లేకుండా నేను ఫ్రెంచ్ ఫ్రైస్ చేయబోతున్నాను అని. కానీ చాలా మందికి డౌట్ ఉండింది కదా, అసలు ఇప్పటి వరకు డౌట్ ఉండొచ్చు. చూసారా ఒక్క ఆయిల్ చుక్క లేదు. కానీ మనం బయట తీసుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ స్మైలీస్ కానీ ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి. సో ఒకసారి నేను టేస్ట్ చూస్తాను. చాలా 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 బాగున్నాయి. ఒకవేళ మీరు కనుక ఇలా తినలేమో అనుకుంటే దాంట్లో కొద్దిగా చాట్ మసాలా చల్లుకుంటే సరిపోతుంది. నేనైతే కొంచెం హెల్త్ ఫ్రీక్ కాబట్టి అలాగే తినేస్తున్నాను. సూపర్. ఎందుకంటే నేను ఆల్రెడీ బయట నుంచి తీసుకొచ్చాను. ఇందులో ఏం మిక్స్ చేయలేదు. మీకు సౌండ్ కూడా వస్తుంది కదా కరకరమని, క్రిస్పీగా. మీకు కూడా తినాలనిపిస్తుందా? మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఒకటి కొనేసేయండి. ఎప్పుడంటే అప్పుడు హ్యాపీగా వేసుకొని తినండి. అందులో ఇప్పుడు చలికాలం కాబట్టి భలేగా ఉంటుంది. ఇంట్లో కూర్చొని అందరూ గెట్ టుగెదర్ అయినప్పుడు ఇలాంటివన్నీ చేసి పెడితే వావ్ అంటారు. ఇప్పుడు మనం చక్కగా చికెన్ ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. ఇది ఎలా మ్యాగ్నేట్ చేశానో నేను మీకు చెప్తాను. కానీ అంతకంటే ముందు నేను చెప్పాను కదా, మనం ఏం చేసినా ముందు ప్రీ హీట్ చేసుకోవాలి. ఓకే సో నేను ఇప్పుడు ప్రీ హీట్ కి పెట్టేస్తున్నా. చక్కగా టైం కూడా కలిసి వస్తుంది. ఓకే 180 degrees లో ఒక 5 minutes చాలు. సో చికెన్ ఏం చేసామంటే కొంచెం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మీ దగ్గర ఏదైనా గరం మసాలా అలాంటిది ఏదైనా ఉంటే అలా కొంచెం, కావాలంటే లెమన్ వేసేసుకొని ఒక 1 hour పాటు దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి. ఆ 1 hour అయిపోయిన తర్వాత చక్కగా ఇలా రెడీ అయిపోతుంది. కావాలి అనుకుంటే మీరు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 20 minutes కి 180 degrees లో టైం సెట్ చేశాను.
ఇప్పుడు మరొక అద్భుతం చూడబోతున్నాం మనం. చికెన్ కూడా వితౌట్ ఆయిల్ తో చక్కగా ఫ్రై అవ్వబోతుంది. కానీ నాకు మాత్రం ఈ మిషన్ చాలా చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే మంచి మంచి రెసిపీస్ చేసుకోవచ్చు, కానీ ఇన్ని రోజులు మీకు తెలియలేదు కదా ఎలా చేసుకోవాలి ఏంటి అని. ఇక నుంచి మేము మా ప్రతి ఎపిసోడ్ లో మా కిచెన్ యంత్రాలు, సరికొత్త యంత్రాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. చక్కగా మీరు ఫాలో చేసేయండి, హెల్దీగా ఉండండి. జస్ట్ ఇంకొక 1 minute లోపల మళ్ళీ మనకు ఒక టింగ్ మన సౌండ్ వినపడుతుంది. మనం ఇలాంటి మంచి మంచి పరికరాలను కనుక ఉపయోగిస్తూ ఉంటే సూపర్ గా మనం ఏది కావాలో అది హాయిగా తినేయచ్చు, మనశ్శాంతిగా ఉండొచ్చు, హెల్దీగా ఉండొచ్చు. ఎస్, గంట కొట్టిందంటే కరెక్ట్. ఎస్, సూపర్. ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాం. ఎంత కష్టపడినా కోటి విద్యలు కోటి కోసం అంటారండి. మనసుకు నచ్చిన ఫుడ్ తింటే వచ్చే హ్యాపీనెస్ తో మనం హ్యాపీగా 100 days బతికేయచ్చు అనమాట. నేనైతే సూపర్ ఫుడ్ అండి, ఎస్పెషల్లీ నాన్ వెజ్. సూపర్ గా చూసారా చికెన్ ఎంత బాగా ఉడికిందో. ఇంతకు ముందు వరకు చాలా మందికి డౌట్ ఉంది కదా, అసలు ఆయిల్ లేకుండా దీంట్లో ఎలా ఉడుకుతుంది, చికెన్ అంటే చాలాసేపు ఉడుకుతుంది అని డౌట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు క్లియరా? ఓకే ఓకే. ఇప్పుడు నేను ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. చాలా 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 బాగుంది. కానీ ఇంత టేస్టీగా అసలు ఆయిల్ లేకుండా మనం చికెన్ ఫ్రైని ఇమాజిన్ చేయగలమా? ఇప్పటి వరకు చేయలేం. కానీ ఇక్కడ నుంచి మీరు చికెన్, ఫిష్ కానివ్వండి, ఏదన్నా సరే, ఏ ఫ్రై అయినా, అంటే తిక్కాస్ చేసుకోవాలనుకున్నా, బేకింగ్ కేక్ కానీ, బిస్కెట్స్ కానీ ఏం చేసుకోవాలనుకున్నా కొంచెం కూడా ఆయిల్, బటర్ లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే మన పిల్లలకు చాలా ఇష్టం. ఎప్పుడు వాళ్ళు మమ్మీ ఫ్రెంచ్ ఫ్రైస్, ఇలా పిల్లలేంటి పెద్దలకు కూడా చాలా ఇష్టం. కానీ ఇటువరకు మనం ఆలోచించే విధానాన్ని మార్చుకొని కొంచెం కనుక మనసు పెడితే ఇలాంటి మంచి మంచి టేస్టీ ఫుడ్ని ఇంట్లోనే తక్కువ టైంలో టేస్టీగా హెల్తీగా చేసుకోవచ్చు. ఓకే, చూసారు కదా, ఇది ఇవాల్టి మా కిచెన్ యంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరోసారి కొత్త పరికరాలతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్, దిస్ ఇస్ యువర్ సంజలి సైనింగ్ ఆఫ్. బై బై. మా కిచెన్ యంత్ర కార్యక్రమం మీకు బాగా నచ్చిందా? మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా? లేదా ఈ ఎపిసోడ్ ని మీరు మిస్ అయ్యారా? డోంట్ వరీ అండి, మీరు మమ్మల్ని యూట్యూబ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. www.youtube.com/ETV అభిరుచి, అలాగే www.facebook.com/ETV అభిరుచిలో మీరు మమ్మల్ని ఫాలో అవ్వచ్చు.